అది గోల్డ్ అని చెప్పాల పెన్సిల్ లాగా రాసుకుంటే మొబైల్ లా కంప్యూటర్ లో యాడ్ చేసుకుని మీకు ఒప్పుకే లాస్ట్ లో అయినాక ఏం చేస్తారంటే అంతా సమాధానాన్ని సైన్ చేపించుకుంటాం. 17వ తారీఖు గంట ఉంటుంది. అకస్మాత్ నేనేమో మున్సిపాలిటీ లొకేషన్ అని చెప్తే అట్లే చెప్పండి, నేను మొబైల్ లో కావాల్సి అప్లోడ్ చేస్తాను. నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్లా అంటే మీ గమనానికి అంటే నువ్వు విద్యావంతులు అంతా మీకిన్న అవిద్యావంతులు టోటల్ గా చెప్పాలా మీరు? ఇట్లా మాదిగ ఆడిపోయిన అందరికి చెప్పండి, మన వాళ్ళకి మాదిగోళ్ళు ఎవరు ఉండారో అందరూ ఎవరైనా మేడం గారు సర్లు వస్తే మాదిగోళ్ళనే రాపియండ, దాన్ని సిగ్నేచర్ చేసేది మర్చిపోవద్దండ. జాతిని యావదే కారణానికి ఇంజర్కే పడదండ, మాదిగా అని చెప్పి రాపియండ. మాదిగా అని చెప్పి రాపిస్తే మీకు సౌలతులు ఉంటాయి. మనకు వచ్చేవన్నీ ఉండారో ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని రాపించండి రేపు. ఇప్పుడు మీరే చెప్పాలి అక్క, ఎలా అంటే మన శిక్షణాలకంతా చెప్పినాం, అయినా చూడు కొంత తెలియదు. మా అప్పపై అడిగితే మా అప్పనికే పాంప్లెట్ చెప్పేది ఒక విద్యావంతులు ఎడ్యుకేటెడ్ ఉన్నాడు మన ఇంట్లోనే అర్థమవుతా ఉండలే. అందుకే మీరు యావదే కారణానికి ఇంటింటికి పోయి మీరే చెప్పినా మీ చుట్టాలకి చెప్పండి. ఇది కర్ణాటక అదంతా నడుస్తా ఉన్నది. కర్ణాటక కంప్లీట్ కర్ణాటక ఆంధ్ర అయిపోయింది. ఆంధ్ర మాదిగోళ్ళు అని రప్పించి వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఏం చదువు ఎస్ఎల్సి చదివిండి డ్యూటీ ఇస్తారు మాదిగోళ్ళు అంటే. ఈ ఎస్ఎల్సి చదివిండే పిల్లోళ్ళు ఏం చేస్తారంటే యారే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనోళ్ళు రఫీక్ పోయింటే మనకి ఇడిచిపెట్టి యారే చేసి వెళ్ళిపోతుంది. అందుకే మేము అయినంత జనాలు జాగ్రత్త చేసేస్తున్నాం. మా కింద మీరు ఊర్లో ఉంటారు, పోనీకిపోతారు, మీరు చెప్పండి వాళ్ళకి 17వ తారీఖు గంటనే మాత్రమే డేట్ ఉండేది. ఎవరు ఉంటారో ఆధార్ కార్డు అంతా తీసి పెట్టండి. మీరు క్యాష్ ఇన్కమ్ ఒకటా ఇవిడే పెట్టిరండ. పొద్దున్నేకి శారదా మేడం అంటే మన క్యాషినర్ మనకి వాళ్ళు వచ్చినాడు కంపల్సరీ ఎంత తొందర అయితే తెలిసిన మనకి. అందుకే ఇప్పుడు మనం ఏమన్నా మాదిగా పోయి మాదరా చేసినామంటే తిరిగి మనము నీకేమీ వచ్చాడు గవర్నమెంట్ ఇంకా ఏమీ వచ్చాడు అన్నదాన్ని ಒಳಮೀಸಲಾತಿ ಬಂದಿದೆ ಅಕ್ಕ. ಈಗ SC ಅಂತ ಹೇಳಿದ್ರೆ 3 ಕ್ಯಾಸ್ಟ್ಗಳಿಂದ 101 ಕ್ಯಾಸ್ಟ್ಗಳಿದೆ. ಒಲಿಯ, ಮಾದಿಗ, ಬೋವಿ, ಲಂಬಾಣಿ, ಪೊರ್ಚ, ಪೊರ್ಮ ಈ ತರ 101 ಕ್ಯಾಸ್ಟ್ಗಳಿದೆ. ಅದಕ್ಕೆ ಸರ್ಕಾರದಿಂದ 15% SCಗೆ ರಿಸರ್ವೇಶನ್ ಕೊಡ್ತಾ ಇರೋದಕ್ಕೆ ಯಾರೋ ಒಬ್ರು ಇಬ್ರು ಪ್ರಭಾವಿ ಜಾತಿಗಳಿಗೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ಅದರಿಂದ ಇವತ್ತು ಒಲಿಯರಂತೆ ಬರ್ಸ್ಬೇಕು, ಮಾದಿಗರಂತೆ ಬರ್ಸ್ಬೇಕು. ನೀವೇನ್ ಅನ್ಕೊಳ್ತೀರೋ ಒಲಿಯರು ಕೋಟಿಗಳು ಅಂತಾರೆ, ಆದಿ ದ್ರಾವಿಡ ಅಂತಾರೆ, ಮಾಲೊಳ್ಳು ಅಂತಾರೆ. ಇವೆಲ್ಲ ಇಲ್ಲ. ನಿಮ್ಗೆ ಸರ್ಕಾರ ಒಂದು ಕ್ಯಾಸ್ಟ್ ನಿಗದಿ ಮಾಡಿದೆ. ವಲಯ ಅಂದ್ರೆ ಚಲವಾದಿಗಳು, ಮಹಾ ಚಲವಾದಿಗಳು ಇವೆಲ್ಲ ಇಲ್ಲ. ಇಲ್ಲಿದೆ ನೀವು ವಲಯ ಅಂತಿದ್ರೆ ಮಾತ್ರ ಕ್ಯಾಸ್ಟ್ ಇನ್ಕಮ್ ಬರುತ್ತೆ. ಆದಿ ದ್ರಾವಿಡ ಈ ತರ ಬರ್ಸ್ಬೇಡ್ರಿ. ನಾಳೆಯಿಂದ ನಿಮ್ಮ ಮನೆಗಳ ಮುಂದೆ ಸಮೀಕ್ಷೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸರ್ಕಾರದಿಂದಾನೇ ಶಿಕ್ಷಕರನ್ನ ಕಳಿಸ್ತಾರೆ. ಅದರಿಂದ ನೀವು ಕಾಲಂ ನಂಬರು ನಿಮ್ಗೆ 44 ಏನೋ ಸಿಗುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ನೀವು ವಲಯ ಅಂತೇಳಿ ಬರ್ಸಿದ್ರೆ ಮಾತ್ರನೇ ನಿಮ್ಮ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಅನುದಾನಗಳು ಸಿಗೋದು. ನೀವು ಸಹ ಈ ಜನಕ್ಕೆ ನಿಮ್ಮವ್ರಿಗೆಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಮ್ಮವರೆಲ್ಲ ವಲಯ ಅಂತ ಬರ್ಸ್ರಿ ಅಂತೇಳಿ. ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾವು ವಿಶೇಷವಾಗಿ ಒಳ ಮೀಸಲಾತಿ ಕುರಿತು ಜಾಗೃತಿ ಮೂಡಿಸೋಣ ಅಂತೇಳಿ ಯುವಕರು ನಮ್ಮ ತಂಡ ಏನು ನಾಳೆಯಿಂದ ಏನು ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಂದು ಸರ್ಕಾರದ ಟೀಚರ್ ಶಿಕ್ಷಕರು ಬರ್ತಾರೆ, ತಮ್ಮ ಮನೆ ಬಳಿನೇ ಬರ್ತಾರೆ. ಬಂದಾಗ ಒಳ ಮೀಸಲಾತಿ ತಮ್ದು ಯಾವ ಜಾತಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನೀವು ಆಡು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀವು ಒಡ್ಡೊಳ್ಳು ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು, ನಾವು ಆದಿ ಕರ್ನಾಟಕ SCಗಳು ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು. ನಮ್ಮದು ನಿರ್ದಿಷ್ಟವಾದ ಸರ್ಕಾರದಿಂದ ಅಧಿಕೃತವಾಗಿ ಒಂದು ಜಾತಿ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಬೋವಿನೇ ಅಂತ ಇರ್ಬೇಕು. ಈ ಬೋವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬಹಳ ಶಿಲ್ಪಿಗಳನ್ನ ಮಾಡಿರ್ತಾರೆ. ಇವರು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೇವಸ್ಥಾನಗಳನ್ನ ಕಟ್ಟಿರ್ತಾರೆ, ಮೂರ್ತಿಗಳನ್ನ ಮಾಡಿರ್ತಾರೆ. ಇವ್ರ ಜಾತಿ ಹೇಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಒಂಥರ ಹೆಮ್ಮೆ. ಈ ತರ ನಾವು ಇಡೀ ತಮಿಳುನಾಡು, ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ದೇವಾಲಯಗಳನ್ನು ಕಟ್ಟಿರೋದೇ ಬೋವಿಗಳು. ಬೋವಿಗಳಂದ್ರೇನೆ ಒಂಥರ ಸನಾತನ ಧರ್ಮ, ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಏಕಪತ್ಯ ಅವರು ಆಳ್ವಿಕೆ ಮಾಡಿರೋದು, ದೇವಸ್ಥಾನಗಳು ಕಟ್ಟಿರೋದು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೇವಾಲಯಗಳನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿರುವಂತ ಜಾತಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವಂತ ಬೋವಿಗಳು ನಾಳೆ ಒಳ ಮೀಸಲಾತಿ ನಡೆಯುವಾಗ ಯಾವುದೇ కారణకు మేము ఒడ్డోళ్ళు, మేము SC, మేము ఆది కర్ణాటక, ఆది ద్రావిడ చెప్పుకోదట. మీ జాతిని భోవిని అని చెప్పండి. భోవిలంటే దేవుళ్ళకి ప్రాణం ఇచ్చింది అట్లా జాతి మీది. మీ అట్లా జాతిని ఎమ్మిని ఇంకా చెప్పండి, కాళ్ళ రెగరేసుకొని చెప్పండి మేము భోవి అని చెప్పి దానికి ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, కూపన్ కార్డు రెడీ చేసి పెట్టుకోండి. ఇంట్లో ఎవరన్నా ఉండండి.
ఆమెకి అదంతా ఆయనకి పెన్ను పేపరు పెన్సిల్ మీరు యూస్ అయిపోయేదాడు. దానికి ల్యాప్టాప్ మొబైల్లోనో ఎంట్రీ చేసుకుంటారు. అదంతా ఆయనకి క్లియర్ అయినకి మీరు చూడండి. సోషల్ మీడియాకి వాళ్ళు సైన్ చేపించుకుంటారు. ఆ సైన్ చేపించుకొని మీకు లెటర్ ఇస్తారు, అది మీతో పెట్టుకోండి. మేము గ్రూప్ చేస్తా ఉన్నాము. ఆ గ్రూప్ లో మీ ఇంటికి వచ్చిన వాళ్ళు వాట్సాప్ లో ఫోటో తీసుకుంటారు మిమ్మల్ని, అది వాళ్ళు ఆ గ్రూప్ లోకి వెళ్ళాలి. మీరు ఇదంతా అయితేనే మీకు జాతిని మీరు కన్సిడర్ చేసుకుంటారు. లేదంటే జాతిని ఇంకా వంచితం అయిపోతే మీకు చాలా కష్టము. అర్థమైనా అక్క? అర్థమైనా అధ్యక్షులే? ఓకే. ఇంకా పోరాటం చేస్తా ఉన్నారు. 30 ఏళ్ళు ఇంకా పోరాటం చేసిన దానికి ఫైనల్ గా ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు ఇంకా ఆయా రాజ్యం ముఖ్యమంత్రులు మీరు చేసుకుంటా అని చెప్పేసి, అందుకే 5వ తారీఖు ఇంకా వలమిస్లాతి కుర్తో ఎస్సీ అంటే 101 క్యాస్ట్ లో మీ క్యాస్ట్ ఏవో ఉన్నావో దాన్ని రాపియండి అని చెప్పినారు. మొదలు ఏం చేస్తామంటే బోధులు, మానులు, మాదిగోళ్ళకి ఎస్సీ ఆది కర్ణాటక అని చెప్పి ಹೇಳ್ತಾರೆ. అందుకే గవర్నమెంట్ ఇంకా యావదే స్కీమ్ ఇవ్వాలన్నానో ఎవరు క్షేత్ర ఉందో తెలుస్తానులే. 3 ఎస్సీలో 101 క్యాస్ట్ ఉంటుంది, 15% ఇస్తారు, 3 లోన్లు ఇస్తారు. 3 లోన్లకి ఈ ఇంటి జన్మను అప్లికేషన్ వేస్తారు. యాదో గంగా కళ్యాణ గవర్నమెంట్ బోర్ కావాలనేసి. దాంట్లో ప్రభావి నాయకుడు ఉంటాడు, దొంగ నాయకుడు. ఇంకొకరు ఎవరు వెంకటేషన్ అట్లా గవర్నమెంట్ తో బాగుంటాడు, ఎమ్మెల్యేతో వాళ్ళతో వెళ్తావా? ఓకే ఇప్పుడు వస్తాను లేదు మేడమా. ఇప్పుడు ఏమైతుందంటే 15% వస్తుంది కదా, ఆ 15%లో 101 జనము అప్లికేషన్ వేస్తారు డీసీ ఆఫీస్ కి. మీరు పాపం నిరుపేదోళ్ళు, దుర్శకేమో శక్తి ఉంది, గవర్నమెంట్ ఇంకా సౌలత్ కావాలా, ఎత్తుకొని పోయి అప్లికేషన్ వేస్తావు బోర్ అయినప్ప అని 3 వచ్చింటారు. మన ఊళ్ళో మాదిగోళ్ళు, మాలోళ్ళు, వడ్డోళ్ళు ఉంటారు. ఈ ఉన్నాడు ఏమైపోతుంది, గతం అట్లా వెంకటేషన్ అట్లా కూడా యావదో క్యాస్ట్ లో ప్రభావం ఉంటాడు, ఎమ్మెల్యేతావో మినిస్టర్తావో. ఆయన ఏం చూస్తాడంటే మీదంతా అప్లికేషన్ పెట్టి చేస్తారు. వెంకటేషన్ ఒకడే పోయి లోన్ ఎత్తుకొచ్చి ఇస్తాడు. ముగ్గురికి ఎవరెవరికి 3 బోయిల్ క్యాస్ట్కి అయిపోతాయి. ఆడ మాదిగోళ్ళు, మాలోళ్ళు, ఫైర్. అందుకేం చేసినారంటే గవర్నమెంట్ మీ భోజనం మీరే తినండి అని చెప్పేసి 15%లో డివైడ్ 15% డివైడ్ చేసేసి మాలోళ్ళకి 5%, మాదిగోళ్ళకి 5%, బోయిల్కి 3%. ఆ 3 లోన్లో వచ్చేది ఏం చేస్తారు తెలిసిన? మాలోళ్ళ కోటి, బోయిల్ కోటి, మాదిగోళ్ళ కోటి ఇస్తారు. దాంట్లో మెరిట్ ఎవరో వెంకటేషన్కి, తాకర్కు, శేషకి అంతా ఇది ఉంటుంది. అప్లికేషన్ వేస్తాడు, దాంట్లో ఎవరు ఏకుండేది ఒకటే వేసినదానికి వెంకటేషన్కి ఇచ్చేస్తారు. అది ఇచ్చేదాన్ని ఇంకా మేడం అట్లా వాళ్ళు శిక్షకులు ఇంటికి వస్తారు. ఆడ జాతి నమూనే నంబర్ల భూమిని అని రాపారు. మీరు సంకోచం పడకూడదు. సంకోచం పడినారంటే మీరు ಯಾವುದೇ ಜಾತಿ ಆಗಿರ್ಬೋದು, ಅವ್ರ ಜಾತಿ ಯಾವುದೇ ತರ ಮುಜುಗರ ಇಲ್ಲದ್ರೆ ನಾವು ಒಲಿಯರಾಗಿದ್ರೆ ಒಲಿ, ಮಾದಿಗ ಆಗಿದ್ರೆ ಮಾದಿಗ, ಬೋವಿ ಆಗಿದ್ರೆ ಬೋವಿ, ಇಲ್ಲ ಬಲಿಜಿಗ ಆಗಿದ್ರೆ ಬಲಿಜಿಗ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾವ ಕ್ಯಾಸ್ಟ್ ಆಗಿದ್ರು ಅವ್ರ ಮುಜುಗರ ಇಲ್ಲದೇನೆ ಅವ್ರ ಜಾತಿ ಹೆಸರು ಹೇಳಿ ಕ್ಯಾಸ್ಟ್ ಇನ್ಕಮ್ ಅಲ್ಲಿ ಬರ್ತಕ್ಕದ್ದು.